నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైస్ ఛాన్సలర్ల నియామకం ఉన్నత విద్యలో సరికొత్త అధ్యాయం. సేవ చేయడానికి అర్హులైన వ్యక్తులే ఉపకులపతులయ్యారన్న సీఎం. మిరప పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న జగన్. గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో రైతులకు ఇబ్బందులు. మిర్చి యార్డు వద్ద జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు. పనిలేకే అనవసర విమర్శలు చేస్తున్నారన్న మంత్రి అచ్చెన్న. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట. ముడా భూ కుంభకోణం ఆరోపణలపై లోకాయుక్త క్లీన్ చిట్. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు. నూతన ప్రభుత్వం ఏర్పాటుకు చురుగ్గా సన్నాహాలు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో శుభ్మన్ గిల్కు అగ్రస్థానం. 3వ స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి అమరావతికి చేరుకోనున్న సీఎం పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర సాయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, కుడి ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయంపై చర్చించే అవకాశం ఉంది. మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించనున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడిన ఆయన మిర్చికి గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. జగన్ పర్యటనలో వైసీపీ నేతల అత్యుత్సాహంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా అవేమీ పట్టనట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. రైతుల పరామర్శ పేరిట మంది మార్బలంతో ర్యాలీగా తరలివచ్చిన ఆయన ఎన్నికల కోడ్ పట్టించుకోకుండా పార్టీ శ్రేణులు, నేతలతో హంగామా సృష్టించారు. రోడ్డుకు అడ్డంగా నేతల వాహనాలు నిలిపివేయడంతో నిత్యం రద్దీగా ఉండే మిర్చి యార్డు మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. మిర్చి యార్డుకు సరుకు తెచ్చే రైతుల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దాదాపు 2 గంటల పాటు గుంటూరు చిలకలూరుపేట రహదారి స్తంభించిపోయింది. మిర్చి రైతులతో మాట్లాడిన జగన్ ధరల గురించి ఆరా తీశారు. యార్డు బయటకొచ్చి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కోడ్ పేరిట ప్రభుత్వం పోలీస్ రక్షణ కూడా కల్పించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులెవరూ సంతోషంగా లేరన్నారు. రైతులకే పరిమితమైన మిర్చి యార్డులో వైసీపీ శ్రేణులు రాజకీయ నినాదాలు చేశారు. పార్టీ శ్రేణుల రాకతో మిర్చి యార్డులో కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచిపోయాయి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస ధర రాలేదు. ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైనా నవ్వుతారనే స్పృహలు కూడా లేకుండా గుంటూరు మిర్చి యార్డు వద్ద జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మిర్చి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం చంద్రబాబు లేఖ రాశారని గుర్తు చేశారు.
ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కోసం వెళ్తున్న చంద్రబాబు చౌహాన్ను స్వయంగా కలిసి పరిస్థితిని వివరించబోతున్నారని తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేయనున్నట్లు అచ్చెన్న తెలిపారు. జగన్ హయాంలో దళారులకు తప్ప మిర్చి రైతులకు మేలు జరగలేదని అచ్చెన్న మండిపడ్డారు. మాట్లాడితే 2 లక్షలు ఎకరాల్లో పంట తగ్గిపోయింది, ప్రభుత్వం వైఫల్యం అని. మూర్ఖుడా, ప్రభుత్వం వైఫల్యం కాదు. చాలామంది రైతులు మిర్చి మాని కాటన్కి వెళ్ళారు, కొంతమంది రెడ్గామ్కి వెళ్ళారు, కొంతమంది మేజ్కి వెళ్ళారు. ఆ మాత్రం ఐడియా లేదా? ఆయన ఉన్నప్పుడట 27,000 పలికిందట. ఇంత అబద్దాలా? 9/1/2020 సంవత్సరం ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. జియో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడు? శ్రీలంక గాని, చైనా గాని, మలేషియా గాని వాళ్ళు ఈ 2-3 సంవత్సరాల నుంచి మన దగ్గర దొరుకుతున్నటువంటి ఏ వెరైటీ అయితే ఉందో ఆ వెరైటీని వాళ్ళు పండించుకుంటున్నారు. దానివల్ల ఈ సమస్య వచ్చింది. ఆ దేశాల్లో పండించిన పంట సరిగా లేదని, క్వాలిటీ పోయిందని, మళ్ళీ మన దాని మీద ఆధారపడ్డారని సమాచారం వచ్చింది. 2-3 రోజుల్లో ఇది కోలుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే ఆశాజనకంగా ఉంది. గత సంవత్సరం ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో సరుకు, ఆ సరుకు అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు 5-6 రోజుల నుంచి చూస్తుంటే ఒక్క బస్తా ఉండడం లేదు. ఈ రోజు నేను 11,600కో 12,000కో ఒక మార్కెట్ ధర నిర్ణయించవచ్చు. రేపు 20,000 అవుతుంది, 15,000 అవుతుంది, 16,000 అవుతుంది. ప్రభుత్వం 11,000కే కదా మార్కెట్ ధర ఇచ్చింది. మేము అంతెంత కొంటామని వర్తకులు ఎదురు తిరుగుతారని ఒక మంచి ఆలోచనతో అన్ని అబ్జర్వ్ చేసి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గుంటూరు మిర్చి యార్డుకు జగన్ రైతుల పరామర్శకు వెళ్లారా లేక మిరపకాయల దొంగతనానికి వెళ్లారా అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ వెంట వెళ్లిన లేళ్ల అప్పిరెడ్డి మనుషులు 14 టిక్కీల మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారని సోమిరెడ్డి ఆరోపించారు. ఇదే సమయంలో వల్లభనేని వంశీ అందగాడంటూ జగన్ చేసిన వింత వ్యాఖ్యలపై సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినా వాళ్ళు ముఖ్యమంత్రిగా నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా? అట్లీస్ట్ నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. వ్యవసాయ శాఖని నువ్వు మోతేసేసావు. నిజంగా రైతుల్ని పరామర్శించేదానికి ఆ స్లోగన్స్ ఏంటి? సీఎం జగన్ ఏంటి? డ్యాన్స్ లేదు. ఎవరు అప్పిరెడ్డి మనుషులంట 14 బస్తాలు మిరపకాయలు బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. మిరపకాయల దొంగల్ని తీసుకొని మిర్చి మార్కెట్ యార్డ్కి పోతావు. ఏమైంది జగన్కి? ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది? ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది. నువ్వు కొడాలి నాని అంత అందంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఇంకా అందంగా ఉన్నాడు. వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు? ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు. మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు. వాళ్ళ మనుషులు జగన్ కంటే అవినాష్ బాగుంటాడని చెప్పారంట. అనుకుండే టీం. అది పరిస్థితి. అధికారం కోల్పోయినా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్న జగన్ను చంద్రబాబు మంచితనమే కాపాడుతోందని టీడీపీ నేతలు అన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరి బట్టలు ఊడదీస్తామని స్పష్టం చేశారు. ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలు తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. ఒక ముఖ్యమంత్రిగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తిగా గుడ్డాల్లో కూడా తీసుకొట్టేది ఏందండి ఈ భాష? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి నీ చుట్టూ సెక్యూరిటీ చేశారే, నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావే. మీరు ఎవరో సెల్యూట్ చేయాలని మీరు చెప్తారా? ఈరోజు సప్త సముద్రాలు, ఆ పదం చిన్నప్పుడు ఏదో ఎట్లా నేర్చుకున్నట్టుంది. ఆ పదం కోర్టు పర్మిషన్ తీసుకొని సముద్రం దాటి కూతురు దగ్గర పడడానికి నువ్వు సప్త సముద్రాలపై పట్టుకొచ్చే శక్తి నీకు లేదు. నీ పని అయిపోయింది. ఈరోజు మళ్ళీ కొత్తగా 2-0 అంటున్నావు. 1 అయిపోయింది, 0 నుంచి -లోకి వెళ్ళిపోతున్నావు. కానీ 2 అనేది మళ్ళీ అధికారం అనేది నీకు అందని ద్రాక్ష. ఒక ముద్దాయిని మీరు వెళ్ళి పలకరిస్తారు. పలకరించి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి పోలీసుల్ని భయపెట్టే విధంగా బట్టలు ఊడదీస్తానని చెప్పి మాట్లాడతారు. రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. నిద్దట్లో కూడా కలవరిస్తున్నారంట రెడ్ బుక్ అని. వైసీపీ నాయకులందరికీ ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఈ రెడ్ బుక్ ఏమైపోద్ది, ఎవరి పేరు ఉందని వెతుక్కుంటున్నారంట. మేము అనుకున్నట్టయితే
వచ్చిన నెల 2 నెలల్లోనే ఒక్కడు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులందరికీ చెప్తాను. ఇవాళ ప్రతి అంశాన్ని కూడా మేము పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. మీ ఎవరైతే తప్పిదాలు చేశారో అందరి మొత్తం కూడా బయటకు వస్తే వాళ్ళందరినీ కూడా బట్టలు నిలబెడతాం. పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మతి భ్రమించినట్టుంది. బట్టలు ఉడదీసి నేను శిక్షిస్తా. ఏందయ్య శిక్షించేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ పార్టీని బండకేసి ఉతికి ఆరేశారు. నీకుంటే సర్ఫెక్సలు అయితే రిన్ సోప్ పంపిస్తా. నువ్వు నీ పార్టీ ఎవరెవరు ఈరోజు విమర్శిస్తున్నారు అందరూ మీరు బట్టలు ఉతుక్కునేదానికి సరిపోతుంది తప్ప మీ సమయము తిరిగి అధికారంలోకి వచ్చేదానికి మీకు సమయం లేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. గుంటూరులో అంబటి రాంబాబు సోదరుడు మురళికి చెందిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో నిర్మాణ పనులపై ప్రభుత్వం కొరడా జులిపించింది. ప్లానింగ్ కార్యదర్శి టీపీబీఓను మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ నాయుడు తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, అసలు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం ఏంటి? రాకేష్, గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ సంబంధించి GPS4 అనుమతులు తీసుకొని ఆ తర్వాత 15 అంతస్తులు నిర్మించారు. దీనికి సంబంధించి రైల్వే ఎన్ఓసి కూడా రద్దు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ పనులు జరుగుతున్న పైన టీడీపీ ఎమ్మెల్యే దూరిపాల నరేంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. దీంతో ఆ తర్వాత అధికార యంత్రాంగం స్పందించి అక్కడ పనులు నిలిపివేయాలని చెప్పేసి వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చారు. అయితే స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ రాత్రి సమయంలో పనులు జరుగుతూ ఇటీవల కొన్ని గృహప్రవేశాలు కూడా జరిగాయి. దీనిపైన మీడియాలో ఈనాడు ఈటీవీలో ప్రధానంగా వార్తలు రావడంతో మున్సిపల్ కమిషనర్ స్పందించి ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీని నియమించారు. స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ పనులు జరుగుతుంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది కావచ్చు, ఇతర నగరపాలక సంస్థ సంబంధించి ఇతర అధికార యంత్రాంగం ఏం చేస్తుందనే దానిపైన విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆయన కమిషనర్ పులి శ్రీనివాస్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అపార్ట్మెంట్ సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా చెల్లా ఓబులేష్ ఎవరైతే అదనపు కమిషనర్ ఆయన నేతృత్వంలోని కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి కమిషనర్ కు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం అక్కడ పనులు జరిగినట్టుగా విచారణ కమిటీ నివేదికలో తేలింది. ఆ నివేదిక మేరకు ఇప్పుడు ఇవాళ కమిషనర్ పులి శ్రీనివాసులు చర్యలు తీసుకున్నారు. పనులు జరుగుతూ అక్కడ వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా పనులు జరుగుతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి ప్లానింగ్ కార్యదర్శి అలాగే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఆఫీసర్ ని కూడా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పర్యవేక్షణకు సంబంధించి కూడా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అక్కడ రెగ్యులర్ గా వెళ్లి తనిఖీలు చేస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారి కావచ్చు, ఏసీపీ, డీసీపీ, సిపి వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కమిషనర్ ఆదేశించారు. ఇంకా ఈ మొత్తం ఈ వ్యవహారానికి మూల కారణమైనటువంటి సంస్థ నిర్మాణ సంస్థ యజమాని పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కమిషనర్ పులి శ్రీనివాస్ ప్రకటించారు. ఎందుకంటే స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎలాంటి పనులు జరగకూడదు, అందుకు ఆర్డర్ను ఉల్లంఘించారు కాబట్టి వారిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి కమిషనర్ పులి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాకేష్, ధన్యవాదాలు చంద్రశేఖర్. ఆలయాలను భక్తులకు మరింత చేరువ చేసేలా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల దర్శన టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని ఆయన తెలిపారు. తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డ్రోన్లు, ఏఐ వినియోగంతో భక్తుల రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తుల భద్రత, ఆలయ పాలనలో మరింత సమర్థంగా సాంకేతిక సేవలు వినియోగించుకుంటామని లోకేష్ వెల్లడించారు. Enhancing temple accessibility through WhatsApp integration has been one of the cornerstone of the NDA government here in Andhra Pradesh. It has been a key initiative to make temples a lot more accessible to pilgrims. We have started with 7 temples, and in the next 3 months we are really excited to bring even TTD onto this platform to ensure that there are no long queues for darshan. Ticket booking and temple services should be hassle-free. ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్ల నియామకం ఉన్నత విద్యలో సరికొత్త అధ్యాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.
గత పాలనలో రాజకీయ ప్రభావం, లాబింగ్ వల్ల వీసీల నియామక ప్రక్రియ నిర్వీర్యమైందని విచారం వ్యక్తం చేశారు. సేవ చేయడానికి అర్హులైన వ్యక్తుల్నే వీసీలుగా నియమించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా ఎస్టీ మహిళ ప్రసన్నశ్రీ వైస్ ఛాన్సలర్గా నియమితులవ్వడం విద్య, సామాజిక న్యాయానికి గర్వకారణమని పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లందరినీ అభినందించారు. విద్య, విజ్ఞానాభివృద్ధిలో వీసీలు విజయవంతం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో నిందితులకు శిక్ష పడేలా చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా చెప్పారు. గతేడాది జూలైలో దస్త్రాల దహనంలో దెబ్బతిన్న కార్యాలయానికి మరమ్మతులు చేయించి పునఃప్రారంభించారు. ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు ఆయన చొరవ తీసుకుని ఇది మొత్తం బిల్డింగ్ మళ్ళీ కట్టించారు. ఫైల్స్ ఏదైతే కాలిపోయినాయో అవన్నీ 2400 ఫైల్స్ కూడా రీక్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే లక్కీగా కలెక్టర్ ఆఫీస్ లో కానీ తహసీల్దార్ ఆఫీస్ లో కానీ దాని లింక్ దొరికినాయి కాబట్టి ఆ ఫైల్స్ కూడా మాకు దొరకడం జరిగింది. దాని మీద ఏదైతే 22 ఇలాంటి ఫైల్స్ ఉన్నాయో దాని మీద ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. ఆ రోజు నేను వస్తే సుమారు 484 పెటిషన్స్ నాకు పర్సనల్ గా గ్రీవెన్స్ కింద ప్రజలు వచ్చి ఇచ్చారు. దాంట్లో ఇంచుమించుగా 80% కంప్లైంట్స్ ఎంక్వైరీ అయ్యి దాని మీద యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. 20% ఇంకా పెండింగ్ ఉంది. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్, కొన్ని సివిల్ సూట్స్, కొన్ని లిటిగేషన్ మ్యాటర్స్, తర్వాత వెరిఫికేషన్ చేయాల్సిన మ్యాటర్స్ కొన్ని ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం నీటిని రబీ సీజన్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ ఉదయపూర్లో జరుగుతున్న రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉన్న ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల వద్ద 35 టెలిమెట్రీ మిషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మూసీ ప్రక్షాళన, గోదావరి మూసీ అనుసంధానానికి సాయం చేయాలని విన్నవించారు. తెలంగాణ నీటి సమస్యలు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకుంటుందన్న ఉత్తమ్ కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు వేగంగా ఇచ్చేలా చూస్తామని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. గన్నవరం టీడీపీ కార్యాలయ ధ్వంసం ఘటనపై ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ సహా ఇతర నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ మేరకు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్పై వాదనలు వినిపించారు. వంశీతో పాటు మరో 2 నిందితులను కస్టడీకి తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. మరోవైపు కేసుతో తనకు సంబంధం లేదని వంశీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల వద్దే ఉన్నారని, కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని తెలిపారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా పడింది. మరోవైపు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పైన కోర్టు విచారణ జరిపింది. జైల్లో వంశీకి కల్పిస్తున్న వసతులు ఏంటో తెలపాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం మధ్యాహ్నం జరిగింది. ఈ సాయంత్రం సమావేశమైన పార్టీ శాసనసభాపక్షం తమ నేతను ఎన్నుకోనుంది. ఈ సమావేశానికి సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, ఓంప్రకాష్ ధన్కడ్ పార్టీ పరిశీలకులుగా హాజరయ్యారు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేజ్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తాజా ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ను ఓడించారు. ఆయనతో పాటు సతీష్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఢిల్లీ మేయర్గా పనిచేసిన రేఖా గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు 6 మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రామ్లీలా మైదాన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు లోకాయుక్త పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ మేరకు తుది నివేదిక హైకోర్టుకు సమర్పించినట్లు దర్యాప్తు అధికారి తెలిపారు. ఆధారాలు లేని కారణంగా A1 నుంచి A4 వరకు నిందితులపై వచ్చిన ఆరోపణలు నిరూపితం కాలేదని, ఈ మేరకు తుది నివేదిక హైకోర్టుకు సమర్పించినట్లు ఈ కేసులో ఫిర్యాదుదారు స్నేహమయ్యి కృష్ణకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ముడా కేసులో సీఎం సిద్దరామయ్య, ఆయన సత్యమణి పార్వతి, ఆయన బావమరిది మల్లికార్జున స్వామి, భూ యజమాని దేవరాజు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2016 నుంచి 2024 వరకు 50:50 నిష్పత్తిలో పరిహార ప్లాట్ల కేటాయింపు ఆరోపణలపై దర్యాప్తు చేసిన తర్వాత అదనపు తుది నివేదిక హైకోర్టుకు సమర్పించనున్నట్లు దర్యాప్తు అధికారి తెలిపారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో నక్సలైట్లకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసుల ఎన్కౌంటర్లో 3 మహిళా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఒక INACS రైఫిల్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, .303 రైఫిల్తో పాటు నిత్యావసర వస్తువులు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో యాంటీ నక్సల్ హ్యాక్ దళాలతో పాటు పోలీసులు పాల్గొన్నట్లు చెప్పారు. నిఘా వర్గాల సమాచారంతో సుర్పక్ ఫారెస్ట్ రేంజ్లోని రోండా క్యాంపు సమీపంలో కోంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారని చెప్పారు. ఈ క్రమంలోనే జరిగిన ఎదురుకాల్పుల్లో 3 నక్సలైట్లు మృతి చెందారని ప్రకటించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అగ్రస్థానానికి చేరాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతంగా ఆడిన గిల్ పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజాంను వెనక్కి నెట్టి 796 పాయింట్లతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. 773 పాయింట్లతో బాబర్ అజాం రెండో స్థానంలో, 761 పాయింట్లతో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్, న్యూజిలాండ్ బ్యాటర్ డ్యారీ మిచెల్ 4, 5వ స్థానాల్లో నిలిచారు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో శ్రీలంక బౌలర్ మహేష్ తెక్సినా, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ను వెనక్కి నెట్టి తొలి స్థానం దక్కించుకున్నారు. నమీబియా బౌలర్ బెర్నాండ్ షోర్జ్ 3, భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ 4వ స్థానంలో కొనసాగుతున్నారు. వన్డే ఆల్రౌండర్ విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ మొదటి స్థానంలో, జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.